హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీ స్వీట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసింది మీ లక్ష్మి. మరి ఎలా చేయాలో చూద్దామా? మొదటిది కాజు బర్ఫీ చేసుకోవడానికి ముందుగా నేను జీడిపప్పులు తీసుకున్నానండి. ఈ జీడిపప్పుల్ని మనం మిక్సీ పట్టుకోవాలి, బరకగా అనమాట, మెత్తగా కాదు, బరకగా. నేను కొలత కోసమని కప్పులో వేసి మిక్సీ పడుతున్నాను. ఎందుకంటే పంచదార అవన్నీ ఏ కప్పుతో మనం జీడిపప్పు వేసుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలి, అందుకని అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పంచదార వేస్తున్నాను. స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చండి. కొన్ని నీళ్లు పోసి పల్చగా తీగపాకం వచ్చే వరకు పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పాకం వచ్చేసిన తర్వాత మనం బరకగా పట్టుకున్న జీడిపప్పు పొడి ఉంది కదా, దాన్ని వేసుకొని ఇందులోకి చక్కగా ఉండలు లేకుండా చక్కగా పాకం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనం ఆపాము అంటే ఉండలు కట్టేసేస్తుంది, అడుగును కూడా మాడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని కలుపుతూనే ఉండాలి. బాగా కలిపిన తర్వాత ఒక 1/2 గంట అలా కలిపిన తర్వాత ఇలా గట్టిగా పడుతుంది అనమాట, మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు దీనిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇంకొక 10 నిమిషాలండి. ఇది ప్యాన్ నుంచి విడిపోవాలి, మనం కలిపేది ప్యాన్కి అంటుకోకుండా. అప్పటి వరకు మనము ప్యాన్ నుంచి కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు చాలా దగ్గర పడిపోయింది కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి అంతా తీసి ఇలా ప్లేట్లోకి చేత్తో సర్దుకొని ఒక చిన్న గిన్నె పెట్టి చూడండి, ఇలా చక్కగా పరుచుకున్నాము అంటే టేస్టీ కాజు బర్ఫీ రెడీ అయిపోతుంది. చూడండి, అతుక్కోకుండా ఎంత టేస్టీగా ఉందో. చాలా బాగుంటుందండి, చాలా ఈజీ కూడా. ఇప్పుడు బాదం రవ్వ బర్ఫీ. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ముందు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేసి వేయించుకుంటున్నాను. ఒక 1/2 కప్ అండి. బొంబాయి రవ్వ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేనేం చేశాను అంటే బాదం ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టి అట్టు పెట్టాను. ఆ బాదం పౌడర్ని ఇందులో వేస్తున్నాను. 1 కప్పు బాదం పొడి వేసాను అనమాట. వేసుకొని రెండు చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసి వేయించుకుంటున్నానండి, ఎందుకంటే బాదం పౌడర్ కూడా వేసాం కదా, అందుకని నెయ్యి సరిపోయినట్టు అనిపించలేదు. అందుకని ఇంకొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి మనం కాచి చల్లార్చామనుకోండి, తొందరగా అయిపోతుంది అనమాట మనం చేసుకోవటం. చూడండి, ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పంచదార యాడ్ చేసుకుంటున్నాను. పంచదార అంతా కూడా కరిగేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ బర్ఫీస్ ఏవైనా సరేనండి, చేసేటప్పుడు మనం ఎక్కువ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, చక్కగా విడిపోతుంది కదా ప్యాన్ నుండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో వేసుకొని, ప్లేట్కి ఆల్రెడీ కొంచెం నెయ్యి రాసి అట్టు పెట్టాను. స్పూన్తో ఇలా చక్కగా సర్దుకొని ఒక చిన్న గిన్నె పెట్టి పైనుంచి ఇలాగా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే బాదం రవ్వ బర్ఫీ రెడీ. ఇప్పుడు మనం పాలకోవా చూద్దాం. ఇదైతే చాలా ఈజీ అండి. ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో పాలు వేస్తున్నాను. నేనైతే మీగడతో సహా అలా వేసేస్తున్నానండి. చాలా బాగుంటాయి పాలు, ఎంత తిక్కగా ఉంటే అంత బాగుంటాయి. పాలు మొత్తం కొంచెం వేడైన తర్వాత ఇందులో పంచదార కూడా వేస్తున్నాను. ఆల్రెడీ అవన్నీ ఒకసారి కాచిన పాలేనండి. పంచదార కరిగిపోయిన తర్వాత పాలపొడి కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం పాలపొడి వేయడం వలన పాలు ఇలా పాలకోవా అతుక్కోకుండా విడివిడిగా వచ్చింది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత చక్కగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలండి, చల్లగా అయిపోతుంది. చూడండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పాలకోవాలాగా చేసేసుకొని పిస్తాతో డెకరేట్ చేసుకున్నాము అంటే టేస్టీ పాలకోవా ఎంతో కమ్మగా చాలా బాగుంటాయండి. ఈ పాలకోవా డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మనం మలై రోల్స్ చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొన్ని పాలు పోసుకొని, నేను కొంచెమే చేస్తున్నానండి ఎందుకంటే నేను 2-3 రోల్సే చేస్తున్నాను. మనం చేసే వాటిని బట్టి మలై ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల పాల పొడి,
ఒక 2 స్పూన్ల పంచదార కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నాము అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, మాడిపోకుండా కూడా ఉంటుంది. నేను చెప్పే కదండి కొంచెమే చేస్తున్నానని, అందుకే 2 స్పూన్లే వేస్తున్నాను. 2-3 రోల్స్ కోసమేనమాట. ఇది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇలా చూడండి, ఓన్లీ తెల్ల పార్ట్ వరకే ఉండాలి వైట్గా. దీన్ని కొంచెం నీళ్ళతో తడుపుకుంటున్నాను. ఇలా తడుపుకుంటే, ఇలా చక్కగా తడుపుకున్నామంటే బ్రెడ్ కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మలై ఉంది కదా, దాన్ని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా బ్రెడ్ అంతా పట్టిన తర్వాత చక్కగా ఇలాగా రోల్ లాగా పెట్టేసుకోవడమేనండి. వీటిని ఒక్క గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని టేస్ట్ చేస్తే టేస్టీ బ్రెడ్ మలై రోల్స్ అండి ఎంత బాగుంటాయి అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి బాదం జీడిపప్పుతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఎలా అనిపించినాయి మీకు ఈ రెసిపీస్ అన్నీ? ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ లక్ష్మి.